హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే మా పెద్దమ్మ టమాటా పచ్చడి చేస్తున్నారు. అది మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాము. ఇదిగోండి, ఇవే టమాటాలు కోస్తున్నారు పెద్దమ్మ టమాటాలు. ఈ టమాటా పచ్చడి ఆవకాయ పచ్చడిలానే చేస్తారు, కానీ ముక్కలు బయటకు ఓపించారు, ఇంట్లోనే కోస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, వీటిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇవే టమాటా పచ్చడికి కావాల్సిన పదార్థాలు. ఇవే టమాటా ముక్కలు. ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఈ పచ్చడి చేయడం కోసం ఓన్లీ పల్లి నూనె మాత్రమే వాడాలి. ఏఎస్ బ్రాండ్. కారం, ఇదిగోండి, ఇంత కారం కావాలి ఇంత టమాటా పచ్చడి చేయడానికి. కేజీకి పావు కేజీ. ఇదిగోండి, ఇవే ఆవాలు, చూడండి ఎంత చిన్నగా బాగున్నాయి కదా. ఇవే మెంతులు ఫ్రెండ్స్. ఇవే వెల్లుల్లి. ఇవి తీసుకోవాలి టమాటా పచ్చడికి. ఇలా తరుముకోవాలి ఫ్రెండ్స్. ఇవండి, ఇదే ఉప్పు, తెల్లగా మెరుస్తుంది కదా. ఇవండి, ఇది పసుపు, కొంచెమే వాడాలి ఫ్రెండ్స్ పసుపు. ఇవ్వండి, ఇదే చింతపండు. ఇన్ని టమాటా ముక్కలకి చింతపండు కావాలి. టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. బాగుంది ఫ్రెండ్స్, పొల్లగా ఉంది, కొంచెం కూల్గా కూడా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి టమాటా పచ్చడి చేయడానికి. ఈ మెంతులు వేపుకోవాలి ఫ్రెండ్స్. వేపుకుంటేనే బాగుంటాయి. ఇప్పుడు వీటిని మిక్సీ పడదాం ఫ్రెండ్స్. అదేంటి పెద్దమ్మ? ఆవు పిండి ఎంత వేయాలి? కేజీకి పావు కేజీ. ఇదేంటి మెంతిపిండి నాకు మిక్సీ పడతా అని చెప్పారు. ఇదేనా వేపారా మనకి? ఇదేం చేసుకోవాలి? కొంచెం కారం అంటే తీసుకోవాలి. ఇది కూడా కేజీకి పావు కేజీ. తిన్నారు కదా ఫ్రెండ్స్, కేజీ పావు చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చింతపండు ఎంత తీసుకున్నాను పెద్దమ్మా? కేజీకి పావు కేజీ. కొత్త చింతపండు పెట్టండి. అది ఎండలో పెట్టండి. ఎండలో పెట్టి చిన్న చిన్న ముక్కలు వేసి కలిపేటప్పుడు చాలా టేస్టీగా ఉంది. మన నోట్లో వేసుకున్నవి వచ్చినప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. హాలిడేస్ మాకు ఫస్ట్ దాకా. మాకు ఒక్కరికి ఫస్ట్ దాకా హాలిడేస్ ఇచ్చారు ఫ్రెండ్స్, తెలంగాణలో భద్రాచలంలో. తెలంగాణ భద్రాచలం ఓకే. అంటే మాది మొన్నే ఆంధ్రాకి మార్చారు. పురుషోత్తపట్నంలో ఉన్నప్పుడు సెయింట్ అండ్ స్కూల్. అల్లుడు నూనె ప్యాకెట్, ఒక మొత్తం నూనె ప్యాకెట్ వేసుకోవాలి. కేజీది అది. పల్లి నూనె మాత్రమే వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. మొన్న చికెన్ పచ్చడి బ్లాగ్ పెట్టారు కదా ఫ్రెండ్స్, కొంచెం దానికన్నా ఇది బాగుంటుందేమో. కొంచెం కదా అలాగే మీరు ఎందుకైతే స్టోర్ చేసుకుంటారో దాంట్లో పోసుకోండి ఫ్రెండ్స్. మొన్న చికెన్ పచ్చడి బ్లాగ్ పెట్టాను, చూసారా ఫ్రెండ్స్? చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది.
ఫ్రెండ్స్ కలుపుకుంటే. ఇది సేమ్ ఆవకాయ పచ్చళ్ళలాగే కానీ ఇది అన్ని రోజులు స్టోర్ చేసుకోవడం అవసరం లేదు ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి తినేయచ్చు దీన్ని, బాగుంటుంది. 6 నెలల వరకు ఇది నిలువ ఉంటుంది. మీరు ఎవరైనా చేసుకుంటే ఈ పచ్చడిని, మేము కూడా చేసుకున్నాము, బాగుందని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు 3వ రోజు నుంచి ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చడి. ప్రస్తుతం అయితే ఆవాల టేస్ట్, మెంతుల పిండి టేస్ట్ అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూస్తుంటే.